నేనైతే ఓపెన్గా చెప్తానండి, ఆయన బలంగా ఉండి నిర్ణయాలు తీసుకొని నిలబడి ఉండేటట్టయితే 11 సీట్లు అవకాశాలు వచ్చేవి కావు. ఆయన ఇంకా సీట్ల అవకాశాలు కానివ్వండి అన్ని అభివృద్ధి చేసి అన్ని రకాలుగా ప్రజల వద్దకు వెళ్ళుంటే కనుక ప్రజలే నిర్ణయించుకుంటారు ఆయన్ని ఏంటనేది, మళ్ళీ ఆయనకే అవకాశం ఇచ్చేవారు. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు చేసిన ప్రచారాలే కానివ్వండి ఏ పథకం కూడా వాళ్ళకి వెళ్ళక ప్రజలు నిర్ణయించుకొని ఎవరికి ఇస్తే నాయకత్వం బాగుంటుంది, ఎవరి నాయకత్వం బాగుండి ప్రజలు సంక్షేమంగా ఉండి వాళ్ళ పథకాలలోని మంచి తీరుగు ఒక అభివృద్ధి కానివ్వండి ఒక ఉపాధి పథకం కానివ్వండి ఏదైనా కానివ్వండి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ప్రజలకు ఎంతవరకు చూడాలో అవి చూసి సంక్షేమ పథకాలు ఇవ్వడం కానివ్వండి, ఉపాధి పథకాలు ఇవ్వడమే కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, రోడ్ల పనులు కానివ్వండి, ఏ పథకాలు అయినా సరే కూటమి ప్రభుత్వం ద్వారా చాలా వరకు ప్రజలకి చాలా వరకు న్యాయమే జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ విధంగా ప్రభుత్వం ఉండబట్టి నెక్స్ట్ కూడా కూటమి ప్రభుత్వమే వస్తుందని మేము ఆలోచిస్తున్నాం. నేనైతే కూటమి ప్రభుత్వానికే ఇస్తానండి. కూటమి ప్రభుత్వం వస్తేనే ప్రజలకు బాగుంటుంది. సోషల్ మీడియాలో డబ్బు కొట్టుకొనియండి, ప్రజలకు తెలుసండి ఎవరు ఏ పరిపాలన అందిస్తున్నారో సంక్షేమ పథకాలు అందిస్తున్నాయో. కూటమి ప్రభుత్వానికి ఏ విషయం కానివ్వండి ఏ కార్యక్రమాల్లో వాళ్ళకి ఏది సంక్షేమ పథకాలు అందకపోయినా వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం అనేది. ఆ కూటమి ప్రభుత్వం అనేది రావాలి, పథకాలు అందించాలి, కూటమి ప్రభుత్వమే వస్తుందని నేను నిర్ణయించుకున్నాను. ఈ వైసీపీ వాళ్ళు చెప్పుకుంటే అది వాళ్ళ దురాగతం పరాకాష్టం అండి, మనం ఏం చేయలేము దాన్ని. థ్యాంక్ యూ అండి.